హాయ్ హలో గైస్, నేను మీ గంగాధర్. ఆర్గానిక్ పండించండి, ఆర్గానిక్ తింటే హెల్త్ బాగుంటుంది, లైఫ్ టైం సూపర్ ఉంటుంది అంటే మన పెద్దలు చెప్పిన వినడం మానేసాం. మనతో మన లైఫ్ టైం అలా 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 పడుకుంటూనే వచ్చింది. కానీ ఈరోజు మనం దాన్ని బ్రేక్ చేద్దాం. ఎలాగంటారా? ఇలాగా తింటాడా? చూసావా? సీడ్స్, ఆనప సీడ్స్, తర్వాత ఇది బీర విత్తనాలు, తర్వాత గోరు చిక్కిడి, తర్వాత ఈ పొట్టి చిక్కిడి, బరబాటి, ముల్లంగా, మళ్ళీ మిరపవి, బెండకాయలు. చూసారా ఇన్ని విత్తనాలు? ఇప్పుడు వీటిని మనం భూమిలో ఒకటి నాటుదాం. కమాన్ రండి. అందుకంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పూర్వం మన ఇంట్లో ప్రతి ఒక్కరు పెంకుటిల్లులోనే ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ పాకిళ్ళు, పెంకుటిల్లు. అలాంటి టైంలో మనకు ఉన్న ఈ తక్కువ భూమి అన్నా సరే ప్రతి ఒక్కరు ఇంటి వెనకాల ఒక 5 సెంట్లు ఉంచుకుంటేవారు. ఎందుకంటే 5 సెంట్లలోనే ఎన్నో రకాలు పెట్టుకుంటారు. ఒక ఫ్యామిలీకి ఎన్ని పడతాయి చెప్పండి? బెండపాదులు మహా అయితే ఒక 20-30 చెట్లు అయితే కుప్పలు, తర్వాత బెండకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాగా ఈ తక్కువ 5 సెంట్లు ఉంటే సరిపోయేవి. అప్పుడు ఏమైంది, మనం ఎంత సంపాదిస్తున్నా సరే ఆర్గానిక్ తినేవాళ్ళవి, తర్వాత మనకి పైగా ఖర్చు అనేది తక్కువగా ఉండేది. దీనివల్ల ఏం చేసేది, ఎంతున్నా చాలురా అనిపించి తృప్తి ఉండేది. ఆ తృప్తి ఎక్కడ ఉంటుంది? ఒక పల్లెటూరులో ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఇంటి వెనకాల ఉన్న పెరట. కానీ మనం ఏం చేస్తాం, రాను అలాగా సిటీ కల్చర్కి అలవాటు పడిపోయాం. వాళ్ళు అక్కడ భూములు లేకపోతే ల్యాండ్ సైట్ లేకో వాళ్ళు ఈ దగ్గర కడుతున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ వ్యాధి అనేది పల్లెటూరులు కూడా అల్లేసింది. ఇక్కడ ఎలా ఉందంటే, వాడు ఎవడో ఒక బిల్డింగ్ కట్టుకుంటాడంటే వాడి లైఫ్ టైం గోల్ అది, నేను ఇలా 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకోవాలని. కానీ మన దౌర్భాగ్యం ఎలా అయింది, మన పక్కన ఉంటే 3 ఎకరాలు అమ్మేసి మనం కూడా కట్టేస్తున్నాం. సో ఈ వీడియో చూసే వాళ్ళని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఎంతో కొంత భూమి ఉంటే కనీసం ఒక 5 సెంట్లో ఉన్న సొంతంగా చేయండి. ఎందుకంటే ఒకప్పుడు అగ్రికల్చర్ చేయడం అంటే ఏదో అదొక ఏమీ లేనివాడు చేసేవాడిని, కానీ ఇప్పుడు ఉన్నవాడు చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఫ్యాషన్. ఇప్పుడు అగ్రికల్చర్ అంటేనే ఫ్యాషన్. అలాంటిది మీ పెరట్లోని ఇలా 4 చెట్లు పెంచి ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ పెంచండి, మీ హెల్త్లో కొంచెం ఇంకా లైఫ్ టైం పెంచుకోండి. అయితే ఈ విత్తనాలు పెడదాం రండి. సరే, విత్తనాలు పెడదాం రండి. మనం లేడీస్ని ఎంకరేజ్ చేయాలని మన భారతదేశంలో ప్రతి ఒక్కరు అంటారు కదా. ఇవి ఎలాగే లేడీస్ ఫింగర్స్ కనుక ఫస్ట్ లేడీస్ కంటే మొదలు పెడదాం. లేడీస్ ఫింగర్ నుండి చూడండి, బ్రేక్ చేశాను సీడ్స్. వీడియో తీయడానికి ఇంకొకరు ఎవరు లేరు, అందువల్ల నేనే పెట్టాల్సి వస్తుంది. అదేంటి బ్రదర్, మీరు ఇలాగా జీన్స్ వేసుకొని ఇలాగ చేస్తున్నారంటే, బాస్ ఫార్మర్స్ మేము కూడా మారాం, మా మెంటాలిటీ కూడా మారింది. ఒకప్పుడు ఫార్మర్ అంటే ఇలాగా చేలో ఉండేవాళ్ళలాగా మీరు అప్పుడు చూసుంటారు. చూడండి, మారాం, రోజులు మారాయి, మేము మారాం. ఇక్కడ నుండి అగ్రికల్చర్ వ్యవసాయం చేయడం అంటే ఫ్యాషన్, నాట్ ఏ వరస్ట్ థింగ్. దిస్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్. నేటి నుండి వ్యవసాయం అన్నది ఫ్యాషన్. ఇక్కడ నుండి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు మీ జీన్స్ వేసుకునే చేస్తాం బ్రదర్. వ్యవసాయానికి కూడా రోజులు వచ్చాయి. థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియో చూసి కొంతమంది మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలామంది ఇలాగే ఇంకా కొంచెం నేను రైతు బిడ్డని, రైతులు సపోర్ట్ చేయండి అని చాలామంది వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్లో. వాళ్ళని నేను తప్పని అనట్లేదు, కానీ బ్రదర్ రైతులంటే తక్కువ కాదు. ఈ దేశానికి ఫుడ్ సప్లై చేసేదే మనం. ఎక్కడ ఏ కూరగాయలన్నా కావచ్చు, మనం లేనిదే ఏ వ్యవస్థ నడదు. అయితే ఇప్పుడు రైతుగా ఐ ఫీల్ ప్రౌడ్. ఎవరు కూడా నేను రైతుని, నన్ను ఎంకరేజ్ చేయండి అని ఏ ఒక్కరిని కూడా అడగండి. ఎందుకంటే ఫార్మర్ అంటే అడిగేవాడు కాదు, పెట్టేవాడు. జై హింద్.